సో, అందరికీ నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడున్న ఫీల్డ్‌లో అసలు వీడియో ఎడిటింగ్ జాబ్స్ ఎక్కడున్నాయి? నాకెంతొస్తది? నేను ఇంజినీరింగ్ చేశాను. సో అండ్ సో కంప్లీట్ చేశాను. ఆ ఫీల్డ్ కంటే నాకు వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంది. బట్ చాలా మందికేంటి ఐయామ్ ఎర్నింగ్ మోర్ మనీ దేర్. నాకక్కడ ఎక్కువ మనీ వస్తున్నాయి. అసలు ఇక్కడ మనీ రావు అనే థాట్ ఉంటుంది. అండ్ కొంతమంది ప్యాషనేట్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళకేంటంటే వీడియో ఎడిటింగ్ గాని, ఇలాంటి స్కిల్ ప్రోగ్రామ్స్ అన్నీ గూడా దే నీడ్ ఎ సాటిస్ఫాక్షన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. Because video editing is a good mindful process. You will enjoy it. And coming to here, video editing jobs ఏముంటాయి, వాటి రోల్స్ ఏముంటాయి అని చూసుకుంటే ఫస్ట్ ఫీల్డ్స్కి వద్దాం. ఓకే, ఇండస్ట్రీ, ఫిలిం అండ్ టీవీ, అడ్వర్టైజింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్, కార్పొరేట్ సెక్టర్స్, మీడియా అండ్ న్యూస్, ఫ్రీలాన్సింగ్ అండ్ రిమోట్, గవర్నమెంట్ సెక్టర్స్. సో ఏమేం రోల్స్ వస్తాయి ఇక్కడ మీరు ఇందులో చేయడం వల్ల? కమింగ్ టు ఫిలిం అండ్ టీవీ, వీడియో ఎడిటర్, అసిస్టెంట్ వీడియో ఎడిటర్, కలరిస్ట్. మీకు తెలుసా దుబాయ్‌లో రికార్డ్ చేసిన వీడియో కలర్ కరెక్షన్ చేయడానికి ఇంకొక కంట్రీకి పంపించాల్సొస్తది. ఎందుకు? బికాజ్ ఆ స్పెసిఫిక్‌గా కలర్ గ్రేడింగ్ టూల్స్ అనేది చాలా అవసరం పడతాయి. ఎందుకంటే సీ అందరికీ తెలుసు కలర్ గ్రేడింగ్ ఒక మాస్టర్ సాఫ్ట్‌వేర్ వచ్చేసి డావిన్సీ అని చెప్పి. సో, డావిన్సీ రిజాల్వ్ సాఫ్ట్‌వేర్‌లో అది అందరికీ ఫ్రీ. బట్ డావిన్సీ వచ్చేసి యూజింగ్ ది టూల్స్‌తో చేసే డావిన్సీ రిజాల్వ్ ఏదైతుందో ఇట్స్ ఎ పెయిడ్ సాఫ్ట్‌వేర్. బట్ అందులో చేసే కలర్ కరెక్షన్ బేసిక్ అయినా, మీడియం లెవెల్ అయినా వాడు ఫ్రీ ఇచ్చే దాంతోటి హై లెవెల్ ఆఫ్ కలర్ కరెక్షన్ అనేది మీరు చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ కలర్ గ్రేడింగ్. నాట్ కలర్ కరెక్షన్, కలర్ గ్రేడింగ్. కలర్ కరెక్షన్ కెన్ బి డన్ ఇన్ ఎనీ సాఫ్ట్‌వేర్. వార్మ్ ఉన్న సీన్ కూల్‌కి తీసుకురావచ్చు. కూల్ ఉన్న సీన్ వార్మ్‌కి తీసుకురావచ్చు. బట్ ఇక్కడ కొన్ని డిఫరెన్స్ ఉంటది. వార్మ్ ఉన్న సీన్‌లో వార్మ్ అండ్ టెయిల్ కలర్స్ అని ఉంటాయి. ఓకే. స్కై బ్లూ కలర్ థింగ్ అనేది ఆ వీడియోలో మనకు ప్రెజెంట్ అవుతదనమాట. సో, అవన్నీ చేయాలంటే దాన్ని కలర్ గ్రేడింగ్ అంటారు. దానివల్ల ఏంటి ఆ రిచ్‌నెస్ అనేది వీడియోలో ఇంక్రీజ్ అవుతది. సో, దట్ ఈస్ ది మెయిన్ కలరిస్ట్ అనమాట. సో, వీడియో ఎడిటర్, అసిస్టెంట్ వీడియో ఎడిటర్. ప్రతి ఆహ్, ఈ ఇండస్ట్రీలో ఏంటంటే ఇద్దరు ఎడిటర్స్ ఉంటారు. ఎందుకంటే ఒక ఎడిటర్ వర్క్ చేస్తుంటాడు. ఇంకో ఎడిటర్ హెల్ప్ చేస్తూ ఉంటారు. సో, ఒక ఎడిటర్ హాఫ్‌లో ఉన్నాను. ఇంకో ఎడిటర్ వర్క్ చేస్తుంటారు. ఎనీవే 2 ఎడిటర్స్ అనేది ఖచ్చితంగా ఉంటారు. అండ్ వాళ్ళకి సాలరీస్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను. పర్ ఇయర్ ఎంట్రీ 2.5-4 లాక్ అండ్ సీనియర్ 7-15 లాక్ పర్ యానమ్. ఓకే.